ధాన్యలక్ష్మికి 100 కోట్ల రహస్యం చెప్పిన కావ్య, రుద్రానికి చుక్కలు చూపిస్తున్న ధాన్యలక్ష్మి. ఆనందంలో రాజ్, అపర్ణ, షాక్లో అనామిక, సామంత్. ఇంతకు ఏం జరిగింది? ధాన్యలక్ష్మికి 100 కోట్ల రహస్యం కావ్య చెప్పడం ఏంటి? మరి ధాన్యలక్ష్మి రుద్రానికి చుక్కలు చూపించడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ధాన్యలక్ష్మి అయితే ఇంతకింత ఏం చేయాలో నాకు తెలుసు, బాగా తెలుసు, ఏం చేసి వీళ్ళని దారిలోకి రప్పించాలో తెలుసు అని చెప్పేసేసి మాట్లాడి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రుద్రాణి అయితే మొత్తానికి మళ్ళీ రెచ్చగొట్టాను, ఈవిడ గారు ఏదో ఒకటి చేస్తుంది, ఇప్పుడు కళ్యాణ్ వదిలేసి వెళ్ళిపోయినంత మాత్రాన ధాన్యలక్ష్మి వదలకుండా పట్టుకుంటే చాలు అని చెప్పని అనుకుంటుంది. ఇక అలా అనుకున్నటువంటి రుద్రాణి ధాన్యలక్ష్మిని చాలా ఎక్కువగా జాగ్రత్తగా గమనించమని చెప్పి, దాంతోపాటు ఇప్పుడు కావ్యరాజును కూడా గమనించమని చెప్పడంతో ఇక ఆలోచనలో పడతాడు రాహుల్. అయితే ఎలా అయినా సరే కావ్యరాజు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి అని చెప్పని అనుకుని ఇక వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు. ఈలోపు కావ్య అయితే ధాన్యలక్ష్మితో ఒక విషయం గురించి మాట్లాడాలి, మీరు ఒకసారి నాతో రండి అని చెప్పని అంటుంది. ఎక్కడికి వెళ్ళాలి, దేనికి రావాలి, ఇప్పటి వరకు చేసింది చాలేదనా అని చెప్పని అనగానే, ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు, నేనేమీ చేయలేదు, మీకు ఒక విషయం గురించి చెప్తాను, అది విన్న తర్వాత మీరు జాగ్రత్తగా ప్లాన్ చేస్తే కన్ఫామ్గా మన ఆస్తి మనకు వస్తుంది. అంటే ఇప్పుడు మన ఆస్తి మన దగ్గర లేదా అని చెప్పని అంటుంది. మరి అదే కదా చెప్తాను రండి అంటుంది అని చెప్పేసేసి ఇక కావ్య అనేసరికి సరే అంటూ ధాన్యలక్ష్మి కావ్యతో పాటు బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళిన తర్వాత కావ్య ధాన్యలక్ష్మిని కూర్చోపెట్టి, అత్తయ్య, మా అత్తగారికి కూడా చెప్పని రహస్యం మీకు చెప్తున్నాను, నేను ఇదంతా చేయటానికి కారణం ఏంటో మీకు తెలుసా అని అంటే, అదే కదా అర్థం కావట్లేదు, ఈ డబ్బంతా తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నావు, ఏం చేస్తున్నావు అనేగా అడుగుతుంది అని చెప్పి ధాన్యలక్ష్మి అనగానే, ఎక్కడ పెట్టట్లేదు, ఏమీ చేయట్లేదు, మన ఆస్తుల్ని కాపాడే ప్రయత్నంలోనే ఉన్నాను అనగానే, అదేంటి మన ఆస్తుల్ని నువ్వు కాపాడడం ఏంటి అని చెప్పని అంటే, మరి 100 కోట్ల అప్పు మన నెత్తి మీద పడితే ఏం చేద్దాం చెప్పండి, ఆస్తులన్నీ అమ్మేసి 100 కోట్ల అప్పు తీర్చేద్దామా అంటుంది. అప్పేంటి, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని అనగానే, నందగోపాల్ వాళ్ళ తాతయ్య గారు మన సీతారామయ్య తాతయ్య గారు ఇద్దరు ఫ్రెండ్స్ కదా, మీకు తెలుసు కదా అంటే, అవును, వాళ్ళేదో చిట్ ఫండ్ కంపెనీ నడుపుతారు, అప్పట్లో మమ్మల్ని కూడా చిట్ వేయమంటే వద్దులే అని చెప్పి మా ఆయన ఆపేశారు, ఇప్పుడు ఏమైంది అంటే ఆ తాతయ్యతో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల నమ్మి తాతగారు వాళ్ళకి షూరిటీ పెట్టారు. అయితే ఈ నందగోపాల్ ఏం చేశాడో తెలుసా, కంపెనీని బోర్డు తిప్పేసి ఐపీ పెట్టేశాడు అనగానే, అవునా, ఎన్ని కోట్లకి అంటుంది. ఎన్ని కోట్లకేంటి, 100 కోట్లకి అని చెప్పి చెప్తుంది కావ్య. అమ్మో, 100 కోట్ల, ఇప్పుడు మనం 100 కోట్లు కట్టాలా కావ్య అనగానే, ఈ గెస్ట్ హౌస్లు తాకట్లు పెట్టి బ్యాంకులో ఉన్న డబ్బంతా తీసి మొత్తానికి 2 నెలల డబ్బుని కట్టాం, ఇంకొక 3 నెలలు కట్టేస్తే మనం 100 కోట్ల అప్పు తీర్చేసినట్టే. అది తీర్చడానికే కొత్త కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తున్నాం, దాంతోపాటు ఇంకా ఎన్ని రకాలుగా ప్రయత్నించవచ్చు అన్ని రకాలుగా మా ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పి అంటుంది కావ్య. అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్న దాన్ని బట్టి ఈ కటింగ్ అంతా దాని గురించేనా, ఎక్కడికక్కడ అన్ని కోతలు విధిస్తున్నావు, ఎక్కడికక్కడ కాస్ట్ కటింగ్ పెడుతున్నావు అని చెప్పని అంటే, అదే అత్తయ్య గారు, అందుకోసమే అనగానే, అమ్మో, 100 కోట్ల అప్పు అంటే మామూలు విషయం కాదు కదా కావ్య అని చెప్పని అనగానే, మనం కనుక ఈ అప్పు తీర్చలేదనుకోండి మన ఆస్తులు జప్తు చేస్తారు, అనవసరంగా ఇల్లు వేలం వేస్తారు, అంతేకాదు మన ఆస్తి మొత్తం పోగొట్టుకుంటాం, దాని బదులు నిదానంగా ఇన్స్టాల్మెంట్ల రూపంలో మన అప్పును తీరుస్తామని చెప్పాం. ఈ నందగోపాల్ని పట్టుకునే ప్రయత్నం చేయాల్సింది కదా అంటుంది ధాన్యలక్ష్మి. అది కూడా చేసామత్తయ్య, మేము కరెక్ట్గా పట్టుకున్నాం, పోలీసులు తీసుకుని బయటకు వస్తూ ఉండగా ఎవరో వచ్చి కాల్చి చంపేశారు అంటుంది. అదేంటి, వాణ్ణి ఎవరు కాల్చి చంపారు, అసలు వాణ్ణి చంపడం వల్ల ఎవరికి ఉపయోగం అంటుంది. అదే అర్థం కాక జుట్టు పట్టుకుని పీక్కుంటున్నాం అత్తయ్య అని చెప్పగానే, నాకు తెలిసి ఇదంతా చేస్తుంది అనామికేమో, ఆ దరిద్రపు కొట్టుదానికే కదా మన మీద కోపం కక్ష ఉన్నది అని చెప్పని అనగానే, అవునత్తయ్య, నేను అదే అనుకుంటున్నాను, అనామికే ఇదంతా చేసుంటుందేమోనని, కానీ అవునో కాదో మనకు తెలీదు, నందగోపాల్ ఏమో చనిపోయాడు, ఆ డబ్బంతా ఎక్కడుందో తెలియట్లేదు అని చెప్పని అంటే, అసలు ఈ నందగోపాల్ ఎవరెవరితో మాట్లాడాడో, ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నారో, ఎవరెవరితో వాడిని వచ్చి కలిశారో తెలుసుకుంటే మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా అని చెప్పి అనగానే, అవునత్తయ్య, నిజంగానే మీరు చెప్పినట్టే చేసి చూస్తాం, కానీ ఈ విషయాన్ని ఇంట్లో ఎవరికి తెలియనివ్వకండి అత్తయ్య,
మీరు కాస్త సద్దుమణిగారంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, అందరూ ప్రశాంతంగా ఉంటారు, ఒక టెన్షన్ మాకు తీరినట్టుంటుంది, ఈ డబ్బు మేము తీర్చగలుగుతాం అత్తయ్య అనగానే, ఈ విషయం ఏదో ముందే చెప్తే నేనే ఆలోచించి ఆగేదాన్ని, మరి నాకు చెప్పలేదు కదా, అయినా నా ఆస్తి అంటూ ఉంటే, అత్తయ్య ఇప్పుడు డబ్బు కట్టేసిన తర్వాత వాడి దగ్గర నుంచి 100 కోట్లు మనకు వచ్చేస్తే మీరన్నట్టుగా ఆస్తి 2 ముక్కలే అవుతుంది కదా, అంటే ఇద్దరికే షేర్ వస్తుంది కదా, మధ్యలో మిమ్మల్ని రుద్రాన్ని రెచ్చగొట్టే దేనికి, తనకు కూడా వాటా కావాలి అని చెప్పి. అసలు ఆవిడకి ఎందుకు వాటా ఇవ్వాలి? ఒక రకంగా చెప్పాలి అంటే స్వప్నక్కకి ఇవ్వాల్సింది తాతయ్య గారు ఇచ్చేశారు. రాహుల్ స్వప్నక్క వైపే ఉంటే ఇంకసలు రుద్రాణి గారికి ఆస్తి ఇవ్వాల్సిన పని లేదు కదా. మీ పంచన మా పంచన మనందరం కలిసే ఉంటాం కాబట్టి మన ఇంట్లో ఉంటే సరిపోతుంది. ఆస్తి ఆస్తి అంటుందేంటి, ఆల్రెడీ తాతయ్య గారు పంచాల్సింది పంచేశారు కదా అంటే, అవును నేను అదే అంటున్నాను, ఆవిడేంటో నా కొడుక్కి భాష, నా కొడుక్కి వాటా, నా కొడుక్కి షేరు అని చెప్పి పట్టుకుంది అనగానే, ఆవిడికి చెక్ పెట్టాలంటే మీరే పెట్టాలి, ఇంట్లో గొడవలు జరగకుండా ఉండాలంటే మీరు ఆగిపోతే ఆటోమేటిక్గా ఆగిపోతాయి. మనమందరం ఒకటిగా ఉంటే రుద్రాణి ఏం చేయగలుగుతుంది అంటే, నేను దాని సంగతి చూసుకుంటాను, మీరు అప్పు సంగతి జాగ్రత్తగా చూసుకోండి, వీలైనంత వరకు మన ఇంటి మీదకి రాకుండా చూడండి, అటు పరువు పోతుంది ఇటు ఆస్తి పోతుంది కదా అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది. సరే అత్తయ్య అని చెప్పి మొత్తానికి అక్కడికి ధాన్యలక్ష్మిని లాక్ చేసి కావ్యరాజ్ ఇద్దరు కూడా కొత్త ప్రాజెక్ట్స్ గురించి పనులు మొదలు పెడతారు. ఇక ఈలోపు ఇక్కడేమో ధాన్యలక్ష్మి ఇంటికి వెళ్ళిన తర్వాత రుద్రాణి, నువ్వు కావ్యతో కలిసి వెళ్ళడం చూశానని రాహుల్ చెప్పాడు, ఎక్కడికి వెళ్ళావు అనగానే, సూపర్ బజార్కి అంటుంది. సూపర్ బజార్కా, అయినా నువ్వు కావ్యతో వెళ్ళటం ఏంటి అనగానే, కావ్య ఏమైనా పరాయిదా, కొన్ని విషయాల్లో మాత్రమే నేను విభేదిస్తాను తప్ప అన్ని విషయాల్లో కాదు, కావ్య నేను సూపర్ బజార్కి వెళ్ళాం అని చెప్పి చెప్పగానే ఇందిరాదేవి, ఏంటి ధాన్యలక్ష్మి నేను వింటోంది నిజమా అని చెప్పని అంటే, అవునత్తయ్య నేను కావ్యం తీసుకుని సూపర్ బజార్కే వెళ్ళాను, అక్కడ అన్ని సరుకులు కొన్నాము, ఇవిగో నేను తీసుకొచ్చాను, కావ్య ఆఫీస్కి వెళ్ళింది అని చెప్పని అంటూ ఉంటే రుద్రాణి, ఓహో పర్వాలేదే, మొత్తానికి నీకు చెక్ పెట్టే పని మొదలుపెట్టిందనమాట అంటూ ఉంటే, నువ్వేం చేస్తున్నావు రుద్రాణి, అర్జెంటుగా ఈ సరుకులు తీసుకెళ్ళి వంటగదిలో సర్దు, వంట ఇక మనమే చేసుకోవాలి కదా, శాంతని కూడా రేపటి నుంచి రావద్దని చెప్పేస్తున్నాను అంటుంది. ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి అంటే, అవును శాంతకి ఏమన్నా తక్కువ జీతం ఇస్తున్నావా, నెల వచ్చేసరికి 15,000 రూపాయల జీతం, అవసరమా ఏంటి, మనకి ఆ డబ్బులు అన్నీ పెట్టుకుంటే కూరగాయలు వస్తాయి, అక్కర్లేదు అంటుంది. నువ్వు కావ్యలా తయారయ్యావేంటి, నీకు ఆ కావ్య ఏదో మంత్రం వేసింది అంటుంది. మాయ లేదు మంత్రం లేదు, ఇంట్లో ఇంకా ఇదే పద్ధతి అక్క, ఆల్రెడీ అందరూ ఒకే టిఫిన్కి అలవాటు పడిపోయారు కాబట్టి ఇబ్బంది లేదు, ఇక కూరలు కూడా మరీ ఒకటే పెడుతున్నామని చెప్పి బాధపడుతున్నారు కాబట్టి రేపటి నుంచి 2 రకాలు అంటే చారు కానీ రసం కానీ పెట్టి పప్పు కానీ చేసి ఇంకొక కూర చేస్తాను అంటుంది. ఇదేంటి అత్తయ్య ధాన్యలక్ష్మిలో ఇంత మార్పు వచ్చింది అంటే, కావ్య బాగా బ్రెయిన్ వాష్ చేసినట్టుంది అపర్ణ అంటుంది ఇందిరాదేవి. పోన్లండి మారితే చాలు, ఇంట్లో సగం గొడవలు తగ్గుతాయి అని చెప్పని అంటుంది అపర్ణ. ఇక ధాన్యలక్ష్మి బాధ్యత తీసుకుంటుంది అన్ని విధాలుగాను. ఇటు నుంచి రుద్రాణి ఎప్పుడు కావ్యని రాజుని లాక్ చేద్దామని చూసినా ధాన్యలక్ష్మి అడ్డుగా వచ్చి నుంచుని, నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి, అసలు నువ్వు అడగడానికి ఎవరివి, ఈ ఇంటికి ఏమైనా రక్త సంబంధం ఉన్నటువంటి ఆడపడుచువా, కాదు కదా, మేమందరం దయాదాక్షిణ్యం మీద నీకు ఆడపడుచు హోదానిచ్చాం, అంతే తప్ప నిన్ను అసలు లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు అంటూ ఉంటే, ఏ నా కొడుక్కి వాటా అంటుంది. అసలు నీకే ఇక్కడ స్థానం లేనప్పుడు నీ కొడుకు వాటా సంగతి మాట్లాడతావేంటి, ఆ లెక్కకొస్తే మావయ్య గారు ఎప్పుడో స్వప్నకి వాటా రాసేశారు, మీరు స్వప్నతో మంచిగా ఉండి తనిచ్చే రూపాయి తిని బతకడం తప్ప మీకు వాటా అంటూ ఇక్కడి నుంచి ఏమీ రాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఇంకొకసారి ఆస్తులని వాటాలని మాట్లాడితే ఊరుకునేది లేదు, ఎంతున్నా ఏదున్నా ఎంతైనా సరే అది పావలా అయినా రూపాయి అయినా అదంతా కూడా ఇటు నుంచి రాజుకి అటు నుంచి కళ్యాణ్కే వస్తుంది తప్ప ఇంకెవరికి చెందదు, చెందనివ్వను కూడా అని చెప్పని అంటుంది. రాజుని కలుపుకుని ధాన్యలక్ష్మి మాట్లాడటం విని అపర్ణ అయితే చాలా సంతోషపడిపోతుంది. ఇంత బాగా ఇంత సంబరంగా ఉంది నాకు వింటుంటే అని చెప్పని అంటూ ఉంటుంది అపర్ణ. ఇక మొత్తం మీద ధాన్యలక్ష్మి రుద్రానికి ఎక్కడికక్కడ చెక్ పెడుతుంటే కావ్యకి చాలా సంతోషంగా ఉంటుంది. రాజు అయితే ఏం మంత్రం వేశావు ఏం చేసావంటే, అప్పు విషయం చెప్పి ఆస్తి మొత్తం వదులుకోవాల్సి వస్తుంది, సైలెంట్గా ఉంటే మన ఆస్తి మనకు మిగులుతుంది అని చెప్పాను, అందుకే చాలా మార్పు వచ్చింది మేడంలో అని చెప్పని చెప్తుంది. మొత్తానికి ఎవరికి ఏ మంత్రం వేయాలో ఎప్పుడు ఏ వాత పెట్టాలో బాగా తెలుసు నీకు కదూ అనగానే, అందరినీ ఎలా మలుచుకోవాలో అందరితో ఎలా ఉండాలో తెలిసిన నాకు నీ దగ్గరే ఫెయిల్ అయిపోతున్నాను, ఆ భూత్ బంగ్లా తప్ప ఇంతవరకు అంటే ఉసే నీకు దండం పెడతానే, ప్రతి దానికి తీసుకెళ్ళి ఆ భూత్ బంగ్లాకి ముడి పెడతావేంటే అని చెప్పని అంటే, మరి నేను ఆడపిల్లనేగా అని చెప్పని అంటుంది. ఈలోపు రాజ్కి ఫోన్ వస్తుంది.
ఫోన్ లిఫ్ట్ చేసిన రాజ్, సార్ నందగోపాల్ చనిపోలేదంట అని చెప్తారు. ఎవరు మీరు మాట్లాడేది అంటే, సార్ నేను కానిస్టేబుల్ని. నందగోపాల్ చనిపోలేదంట సార్. ఎస్ఐ నందగోపాల్తో చేతులు కలిపేసి కుమ్మక్కైపోయాడు. మార్చరీలో ఫేస్ తెలియనటువంటి ఈ శవాన్ని ఒకటి జాగ్రత్తగా నందగోపాల్లా తయారు చేసి అక్కడ పెట్టారు సార్ అని అనగానే ఇక రాజ్ మార్చరీకి వెళ్ళి వెతుకుతాడు. వెతికేసరికి అసలు ఆ శవమే కనిపించదు. నందగోపాల్ తాలూకా వాళ్ళు తీసుకెళ్లిపోయారు అని చెప్పడంతో ఇక రాజ్ నందగోపాల్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే దహన సంస్కారాలు జరిగిపోతాయి. అంటే అక్కడ చనిపోయింది నందగోపాల్ అని పూర్తిగా నమ్మించి బాడీని అప్పచెప్పి దహన సంస్కారాలు చేయించేస్తాడు ఎస్ఐ. ఇక ఎస్ఐని నిలదీయటం మొదలు పెడతాడు రాజ్. మరి ఎస్ఐ రాజుకి నిజం చెప్తాడా? ఇప్పుడు రుద్రానికి ధాన్యలక్ష్మి చెక్ పెడుతోంది కదా, ధాన్యలక్ష్మి మాటలు ఎంతవరకు రుద్రాణి వింటుంది? మరి గొడవ చేయకుండా ఊరుకుంటుందా? కావ్య వేసిన ప్లాన్తో రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరిని ఆపగలిగింది. మరి ఇప్పుడు కావ్య ఈ 100 కోట్ల అప్పు ఇంకా 60 కోట్ల అప్పుని ఎలా తీర్చుతుంది? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి.